నంద్యాల పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓల్డ్ టౌన్ ప్రాంతంలోని వాసవి కళ్యాణ మండపంలో ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరుక్కొని ఒక మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. నిన్నటి దినం అనగా 9వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో ఈ నంద్యాల ఒకటో పట్టణ పరిధిలో ఉన్నటువంటి అమ్మవారిశాల ఎదురుగా ఉన్న వాసవి భవనంలో వనత అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఆ ప్రోగ్రాంకి సంబంధించి బేతంచెల్ల నుండి భీమిశెట్టి శైలజ అనే మహిళ తన కొడుకుతో పాటు అటెండ్ అయ్యింది. ప్రోగ్రాంకు గాను గ్రౌండ్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి పోతూ లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్లో దిగేటప్పుడు లిఫ్ట్ ప్రమాదవశాత్తు ఆమె మీద పడడం జరిగింది. ఇంజరీస్ అయిన తర్వాత ఆమె ఎన్ఐటీసీ హాస్పిటల్కు షిఫ్ట్ చేసినారు. ఈరోజు మార్నింగ్ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ విషయంలో వాళ్ళ కొడుకు నవనీత్ ఫిర్యాదు చేయడం ఏమంటే ఈ వాసవి భవన్ సరిగా ఉన్నటువంటి లిఫ్ట్ సరిగా పనిచేయలేదని చెప్పేసి, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ఎటువంటి కాషన్ బోర్డ్స్ పెట్టలేదని చెప్పేసి ఈ రామ్ ప్రసాద్ అనే వ్యక్తి తర్వాత పాలక మండలి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి మాకు ఫిర్యాదు చేశారు. ప్రజెంట్ వాళ్ళ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. ఫర్దర్ అప్డేట్స్ మీకు తెలియజేస్తాం. ఆమె చనిపోవడానికి ప్రధానంగా శారద చనిపోవడానికి ప్రధాన కారణం ఏమంటే దాన్ని మెయింటైన్ చేసేటువంటి రామ్ ప్రసాద్ మరియు పాలక మండలి మెంబర్స్ యొక్క నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. తర్వాత అంటే పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే అపార్ట్మెంట్లు కానీ లేకుంటే ఈ షాపింగ్ మాల్స్ దగ్గర ఈ లిఫ్ట్లు కానీ సీసీ కెమెరాలు కానీ పీరియాడికల్గా వాటిని ఇన్స్పెక్ట్ చేస్తూ మెయింటైన్ చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను. నా పేరు హరిబాబు, బేతంచెర్ల. ఇక్కడ నంద్యాల వాసవి భవనంలో వాసవి క్లబ్ మీటింగ్ ఉండేందుకు వచ్చినాము. అందులో లిఫ్ట్లో నుంచి బయటికి వస్తున్న సమయంలో లిఫ్ట్ జారి డౌన్ కావడం వల్ల పైన టాప్ వచ్చేసి ఆమె మీద పడి లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోవడంతో సంఘటన జరిగింది. అంటే మీటింగ్కి వచ్చినారు. మీటింగ్కి వచ్చిన తర్వాత రెస్ట్ కోసం అని చెప్పేసి పైన కింద ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లో రూమ్లో రెస్ట్ కోసం అని చెప్పి వెళ్ళినారు. ఆ టైంలో లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ బయటకు వచ్చిన తర్వాత ఏమో బయట దాటుకొని పోయింది. దాటుకునే సమయంలో లిఫ్ట్ డౌన్ అయింది. లిఫ్ట్ డౌన్ అయ్యేటప్పుడు ఈమె సగం లోపల పోయిన తర్వాత సపోర్ట్ తీసుకునే సమయంలో పైన టాప్ వచ్చేసి ఈమె మీద పడి ఇరుక్కుపోయింది. ఆమెతో పాటు పోయిన వాళ్ళు మాత్రం ఉండినారు. విషయం తెలిసి నిదానంగా తర్వాత మిగతా సిబ్బంది వచ్చింది. మనకు అర్థమైనంత వరకు టోటల్గా లిఫ్ట్ ప్రాబ్లం అవుతుంది.